హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కటి అద్భుతమైన ధ్యానం ద్వారా అద్భుతమైన శక్తిని పొందాము. అలానే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదినం అయినా కూడా ఇంత చక్కటి అద్భుతమైన ధ్యానాన్ని చేయడానికి, ఈ జ్ఞానం పంచుకునేదానికి, వినడానికి ఇంత గొప్పగా జూమ్ కి విచ్చేశారు కాబట్టి ఎంత గొప్ప ఉన్నతాత్మలో మనమంతా కూడా. థ్యాంక్ యూ అండి. ఇంత చక్కటి అద్భుతమైన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతంగా జ్ఞానాన్ని వింటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సురేష్ కుమార్ సార్ వైజాగ్ నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేస్తున్నారు మాస్టర్స్. సార్ని ముందు మనం సదర్వంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. సార్ గురించి చెప్పాలి అంటే మాస్టర్స్, ఒక 3 years అయిందంట మాస్టర్స్ ధ్యానంలోకి వచ్చి. కానీ సార్ ఒక మెసేజ్ తో ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళకి, ఆ కాలేజ్ పిల్లలు వాళ్ళకంతా కూడా, అంటే యువతకి ముఖ్యంగా ఈ ధ్యానం గురించి చెప్పడము, ఆ ధ్యానం ఒక విశిష్టత అంతా కూడా పంచుతూ, ఒక సర్వీస్ పరంగా సర్వీస్ మోటివ్ తో అత్రి సార్ ఒక మెసేజ్ అందుకున్న తర్వాత ఆ సార్ ఒక ప్రయాణం అనేది మహా అద్భుతంగా ఏదైతే చేస్తూ ఇంకా జరుగుతూ ఉందో, ఆ ఒక ప్రయాణాన్ని అత్రిజీ గారితో నా ప్రయాణం అనే ఒక టాపిక్ తో సార్ మనతో షేర్ చేసుకునే దానికి మన జూమ్ సెషన్ కి వచ్చారు మాస్టర్స్. సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సురేష్ కుమార్ ఫ్రమ్ వైజాగ్ గాజువాక. నేను ఒక ప్రైవేట్ కాలేజ్, విశాఖ డిఫెన్స్ అకాడమీ ప్రైవేట్ కాలేజీలో నేను మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, నాకు ధ్యానం నేర్పించిన మా అమ్మగారికి, వాళ్ళ గురువు గారు అయిన శివగణేశ్వరరావు గారు, జయలక్ష్మి మేడం, అందరికి గురువు అయిన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, పరమగురువులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, పత్రి సార్ మాటలు స్ఫూర్తిగా తీసుకుంటూ, ప్రార్థించే ముందు ధ్యానించు, ఖర్చు పెట్టే ముందు సంపాదించు, మాట్లాడే ముందు ఆచరించు, వాదించే ముందు ఆలోచించనే మాటను స్ఫూర్తిగా తీసుకుంటూ నేను ఆ మాట విన్నాను. ఆ ధ్యానంలో వచ్చే ముందు నిజంగా చాలా అద్భుతం. సో ముందుగా నేను ధ్యానంలోకి ఎలా వచ్చానో ఒకసారి మీకు చెప్పుకుంటూ తర్వాత ఈ కాన్సెప్ట్ని ముందు తీసుకెళ్తాను. నేను వచ్చింది 2021లో ధ్యానంలోకి వచ్చాను. మా అమ్మగారు 2011 నుంచి ధ్యానం చేసేవారు. కానీ ఎప్పుడు చెప్పేవారు, నువ్వు ధ్యానం చేయరా, చాలా మంచిది అని చెప్పేవారు. నేను ధ్యానం చేసేవాడిని కాదు. మా అమ్మగారు ధ్యానం చేస్తే పక్కన సాంగ్స్ పెట్టేవాడిని. సాంగ్స్ పెట్టి నేను ధ్యానం చేసేవాడిని కాదు. కానీ ఒక మంచి పని చేసేవాడిని. ఏంటంటే ఎక్కడ క్లాస్కి వెళ్ళినా, ధ్యానం క్లాస్కి వెళ్ళి తీసుకెళ్ళి దింపేసి బయట ఉండేవాడిని తప్ప ఎక్కడికి వెళ్ళి వచ్చేవాడిని. ఎక్కడ శాఖాహార ర్యాలీలకు వెళ్ళినా నేను ర్యాలీలో మా అమ్మగారిని తీసుకెళ్ళి నేను మాత్రం పాల్గొనేవాడిని కాదు. అలా జరుగుతూ ఉండగా 2021లో ఐ థింక్ 2021లో నేను మ్యాథ్స్ లెక్చరర్ని కాలేజ్లో. సో మా ప్రిన్సిపల్ ఏం చేశారంటే పుస్తకం ఇచ్చారు. సురేష్, నువ్వు ఎలాగ డిగ్రీలో ఉన్న పేపర్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే పుస్తకాన్ని చెప్పు అని ఇచ్చారు పుస్తకాన్ని. సో పుస్తకాన్ని ఇస్తే ఫస్ట్ యూనిట్లో ఏముందంటే హ్యాపీనెస్, హార్మోనీ, హ్యూమన్ హార్మోనీ. అంటే హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుంది, లివింగ్ ఫర్ మై సెల్ఫ్, మన కోసం మనం బతకాలి, మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది, లివింగ్ ఫర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ బాగుంటే లివింగ్ ఫర్ సొసైటీ, సొసైటీ బాగుంటే లివింగ్ ఫర్ నేచర్ అని చూశాను ఫస్ట్ యూనిట్లో. చాలా అద్భుతంగా ఉంది అనిపించింది. తర్వాత ఆ ముందుకు వెళ్ళిన తర్వాత సెకండ్ యూనిట్లో ఏంటంటే, సెకండ్ యూనిట్లో లవ్ గురించి, రిలేషన్షిప్ గురించి ఉండేది. సో నాకు చెప్పడానికి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. ఆ కాన్సెప్ట్ చెప్పడం చాలా ఎంజాయ్ చేసేవారు. లవ్ గురించి చెప్పిన, రిలేషన్షిప్ గురించి చెప్పిన యాంగర్ మేనేజ్మెంట్ గురించి. అయితే యాదృచ్ఛికంగా సెకండ్ యూనిట్ లాస్ట్లో పిరమిడ్ కనిపించింది. సో దాంట్లో పిరమిడ్ ఉంది, చక్ర పిరమిడ్ ఉంది దాంట్లో ఉండే. సో దాంట్లో మనకి చక్రాస్ ఉన్నాయి. చక్రాస్ మన 7 చక్రాస్ ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, హృదయ, విశుద్ధ, ఆజ్ఞ, అనాహత చక్రాస్ ఇవన్నీ ఉంటాయి కదా. అవి చూశాను. అమ్మ దాంట్లో మెడిటేషన్ చేయాలని ఉంది. అయ్యో మెడిటేషన్ అంటే నేను కంపల్సరీ మా అమ్మగారు చేస్తారు, నేను తెలుసు మంచిదనిగా నేను చేసేవాడిని కాదు. కంపల్సరీ పిల్లలకి ఆ రోజు చెప్పాను, మరి మెడిటేషన్ చేయాలి చెప్పాలంటే మరి తెలిస్తేనే మనం చెప్పగలం అని ఆ రోజు పిల్లలకి అనౌన్స్ చేశాను నేను 2021లో మార్చ్ ఆ టైంలో. అయితే వాళ్ళకి చెప్పాను, ఉగాది రోజు మంచి రోజు కదా, ఎలా మెడిటేషన్ స్టార్ట్ చేద్దామని పిల్లలకి నేను చెప్పి ఇంట్లో స్టార్ట్ చేశాను. కూర్చున్నప్పుడు ఒకటే ఆలోచనలు. అసలు నేను కూర్చోలేకపోయాను, 5 minutes కూడా కూర్చోలేకపోయాను. అండ్ నెక్స్ట్ రోజు వెళ్ళి పిల్లలకు చెప్పాను, ఒరే ఇది మన వల్ల కాదు
అన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అందరూ గుర్తొచ్చేస్తున్నారు అన్నాను. సో మళ్ళీ దాన్ని ఆపాను. సో వెంటనే సెకండ్ కరోనా హాలిడేస్ రావడం, సెకండ్ కరోనా మేము వచ్చిన కాలేజ్ సెలవులు ఇచ్చారు. కానీ నాకు అప్పుడు ఏం చేయాలో తెలియక 2 దారులు ఏం చేయాలి? అంటే ఖాళీగా కూర్చోవాలి అంటే అప్పుడు మనం ఎలా మెడిటేషన్ చేస్తామని చెప్పాం కదా! ఎందుకని మంచిదని ఆ రోజు మా అమ్మగారు, నాన్నగారు పెళ్లి రోజులు మే 3ని నేను మెడిటేషన్‌లోకొచ్చాను. ఒక పుస్తకం ద్వారా మా అమ్మగారు చెప్పిన, నా కాలేజీలో మా ప్రిన్సిపల్ ఇచ్చిన పుస్తకం ద్వారా ఆళ్ళకి ధ్యానంలో వచ్చాను. ఆ పిల్లలకి ధ్యానం చెప్పానప్పుడు. సో, అలాగ నేను ఈ ధ్యానంలోకొచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఈ హాలిడేస్‌లో పీఎంసీ చూసాను. నిజంగా మనం ఈ సందర్భంలో పీఎంసీకి గూడా థాంక్స్ చెప్పుకోవాలి చాలా. చాలా మంది యూత్ కూడా చాలా మంది కొత్త వాళ్ళు పీఎంసీ ద్వారా కూడా ధ్యానంలోకొచ్చారు. సో, నేను క్వెషన్స్ ఏసుకునేవాడిని. చాలా క్వెషన్‌లు ఏసుకునే రోజు ఖాళీ కూర్చొని. మా అమ్మగారు చాలా పొంగిపోయేవారు. ఏంటి ఏంటి మా కొడుకు ధ్యానం చేస్తున్నాడు అనుకునేవారు. నేనేం చేసేవాడిని ఫస్ట్‌లో మామూలుగా కూర్చొని అంటే ధ్యానం చేసేవాడిని గానీ ఇంట్లో ఏ పని చెప్పరు కదా! అని కావాలని అలా కూర్చున్నాను. ఫస్ట్ కొంచెం అలా అలా కూర్చున్నాను. తర్వాత సీరియస్‌గా నీకు ఎలాగైనా కాలేజ్ స్టార్ట్ అయ్యేలోపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను కూర్చోవాలని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన నాకు క్వెషన్స్ వచ్చేవి మొత్తం. ప్రతి డౌట్‌లు క్వెషన్‌లు వచ్చేవి అన్నీని. క్వెషన్‌లు వస్తే మా అమ్మగారు ఏం చేశారంటే ఒకరోజు ఆ సార్ చెప్పారు సెంటర్‌లోని. మా అబ్బాయి ఇలా ధ్యానం చేస్తున్నాడండి అంటే అతను నాకు ఇచ్చి బాబు వచ్చిరా ఒకసారి సెంటర్‌కి రా నీకు చెప్తాను ఏం డౌట్‌లుంటే నేను మా అమ్మగారిని అడిగాను. అమ్మ నాకేమొచ్చమ్మా ఏం మాట్లాడుతాను తప్ప నాకు పెద్ద మాటలు రావు. ఈ ఆధ్యాత్మికంగా అసలు తెలీదు. ఇప్పుడే కదా వచ్చానంటే. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. మళ్ళీ పత్రి సార్ మళ్ళీ నీకు తెలిసింది ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని చిన్న యూట్యూబ్‌లో మళ్ళీ నేను అనుకునేవాని క్వెషన్‌లు పీఎంసీలో వచ్చేసేవి. సో ఇలా జరుగుతూ జరుగుతూ ఉంటుంది. సో ఇలాగది ఇది మే, జూన్ అవుతుంది. సో నిన్న మా అమ్మగారు జూలై 24థ్‌ని నా బర్త్‌డే అప్పుడు మా సెంటర్‌కి తీసుకెళ్లారు మా అమ్మగారు. తీసుకెళ్ళిపోయి ఇలా మాట్లాడి అద్మూలొస్తే ఇలా మాట్లాడమంటే నేను మాట్లాడాను. మొత్తం మాట్లాడి కూర్చున్నప్పుడు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్పు, చెప్పు, చెప్పు అని మే లోన ధ్యానం చేస్తాను నువ్వు చెప్పు, చెప్పు, చెప్పు అంటున్నారు. ఏంటి చెప్పు, చెప్పు అంటున్నారు ఏంటంటే మా కొత్తగా ఎళ్తే అతను మాట్లాడించారు. మాట్లాడితే ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు గురు పౌర్ణమి. ఆ రోజు నా బర్త్‌డే. అంటే పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన రోజే నా బర్త్‌డే జూలై 24. అలా వేరే పిరమిడ్‌కి ఓపెనింగ్ అంటే అక్కడికి సెంటర్ అంటే ఓపెనింగ్‌కి తీసుకెళ్లారు మా అమ్మగారు. సో, ఇంకా అలా జరుగుతుంది. జులై అవుతుంది. ఆగస్ట్ ఇంకా అప్పటికి ఇంకా కరోనా సెకండ్ కరోనా కాలేజ్ రీఓపెన్ అవ్వలేదు గానీ, నేను కాలేజ్ రీఓపెనింగ్ లోపు ఇందాక చెప్పినట్టు కాలేజ్ రీఓపెనింగ్ అవ్వేలోపు నేను 30 నిమిషాలు నేను కూర్చోవాలి ధ్యానం. ఎలాగున్నా నేను ఎలాగ లెగ్గకూడదని డిసైడ్ అయిపోయాను. సో, అలా చేస్తుండగా నర్సీపట్నంకి ఒక మెసేజ్ చూసాను. నర్సీపట్నం ఏంటి అది పాకలబడ్డ ఆశ్రమం అని. అది సెప్టెంబర్‌లో ఏదో సార్ ఉత్తరాంధ్ర టూర్ ముందు జరిగిందనమాట. అప్పుడు ఎవరో మెసేజ్ చూసాను. వాట్సాప్‌లో చూసాను. అక్కడికెళ్ళానన్నమాట. ఆ వాట్సాప్‌లో చూసి, అప్పుడే నాకు ఇంకా మెడిటేషన్ కుదురుతుందన్నమాట. కూర్చోగలుగుతున్నాను కొంచేపు. సిద్ధి అనే పోస్టర్ అనేది కూర్చోగలుగుతున్నాను. అయితే అలా కొత్త ఎవరొచ్చారని ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటే మళ్ళీ నేను లేసి ఆ రోజు చెప్తుంటే, ఇలాగ మొత్తం మాట్లాడాను. ధ్యానం గురించి చెప్తుంటే నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ చెప్పాను ఆ రోజు. చెప్తే దాంట్లో పత్రి సార్ యొక్క డ్రైవర్ అప్పారావు గారని పత్రి సార్‌తో ట్రావెల్ చేశారు అతను. "బాబు నువ్వు లెక్చరర్ అంటున్నావు కదా! పిల్లలకి క్లాస్ చెప్పే ముందు ధ్యానం చెప్పు" అన్నారు. మా అమ్మగారు కూడా చెప్పారు. "ఒరేయ్! నువ్వు ధ్యానం చేస్తే మంచిది పిల్లలకి ధ్యానం చెప్పొచ్చు కదా!" అని. సో, గానీ ఒకే విషయం ఇద్దరు చెప్పారు. అందులో పత్రి సార్ గారు యొక్క డ్రైవరు ఆ మెసేజ్ చెప్పారు అన్నప్పటికి నాకెందుకో అది కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి నేనింకా కాలేజ్ స్టార్ట్ అవుతుందిగా మా కాలేజ్‌కి వేరే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి వస్తుంటారు ఉమెన్స్ కాలేజ్. వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశాను. మా కాలేజ్‌లో కాదు గానీ ఎగ్జామ్ రాయడానికొస్తే 9:00 ఎగ్జామ్ అయితే పావుతక్కువ 9కి అలా వస్తుంటారు. క్వెషన్ పేపర్స్ ఇచ్చే ముందు ఆళ్ళకి నేను ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. అలాగా నేను ఈ ధ్యానాన్ని పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో, తర్వాత అలాగా 9థ్ నెల అయింది. 10థ్ నెల నాకు కాలేజ్ దసరా హాలిడేస్. హాలిడేస్ వచ్చినప్పుడు పత్రి సారు ఉత్తరాంధ్ర టూరు చేస్తున్నారనమాట. ఉత్తరాంధ్ర టూర్ చేస్తుంటే అప్పుడు ప్రకృతి వ్యాలీకెళ్లారు. ప్రకృతి వ్యాలీకెళ్ళినప్పుడు ఆ ప్రకృతి వ్యాలీలో సారు ఒక మొక్క ఇస్తున్నప్పుడు ఒక విషయం చెప్పారు. ప్రాణులకు ప్రేమ కావాలి, మొక్కలకు నీరు కావాలి, మనుషులకి ధ్యానం కావాలి, పిరమిడ్ మాస్టర్‌లకి సేవ కావాలి అన్నారు. అంతే ఆ ఒక్క మాట నాకింకా ఆ మహానుభావుడు మొక్కలా ఏస్తే కిందన మొక్క ఇలా మట్టేస్తున్నాను నేను. ఆ విషయం నాకు చెవులోకెళ్ళిపోయి ఎంత సూక్ష్మంగా చెప్పారు ఇతను. ఎంత బాగుందో అప్పుడే నేను చూసాననమాట. చూసి దగ్గరగా చూసాను. ఆల్రెడీ ఒకసారి ఇది ముందు మా అమ్మగారు ఒకసారి తీసుకెళ్లారు. పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్దామంటే 2017 ఆ టైంలో తీసుకెళ్లారు మా దగ్గరికొస్తే. తీసుకొస్తే అందరూ ఇదేంటి నేను అనుకున్నాను. ఏంటి అందరూ కాళ్ళ మీద పడిపోతున్నారు ఇతనికి. ఏంటి ఇతను అనుకున్నాను నేను. గానీ ఇలా మా అమ్మ అన్నగారు సెకండ్ ఇవ్వరా మంచిదే అంటే నేను ఇలా చెయ్యెత్తే అతను చెయ్యి తీసి ఇవ్వలేదు నాకు.
నాకు ఇంకా ఇదేం చేయలేదు అనుకో కొంచెం ఏదో అనిపించింది, అనేజినెస్ అనిపించింది. ఇంకా నేను అలాగే వదిలేశాను. తర్వాత ఎప్పుడైతే ప్రకృతి వాళ్ళ ఈ మెసేజ్ చూసాను, అది చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. సార్ ఉత్తరాంధ్ర టూర్ చదువుతున్నప్పుడు నాకు హాలిడేస్ అవడంతో సార్ వైజాగ్ చుట్టూ ఎక్కడికి వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మాడుగులు వెళ్ళాను. మాడుగులు వెళ్ళిపోతే పుస్తకాన్ని నాకు ఇచ్చారు. అదే థింకింగ్ టు డెస్టినీ అనే పుస్తకాన్ని నాకు ఇచ్చారు. సో ఇది ఎలా జరుగుతుండగా 11 నెల. సో నవంబర్ 11 సార్ బర్త్డే ముందు నేను ఎనర్జీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను చేశాను. చేస్తున్నప్పుడు 11వ తారీఖు ముందు రోజు అనుకుంటా నాకు మెసేజ్ అంటే, నువ్వు మీ పిల్లలకే కాదు మిగతా పిల్లల కాలేజ్లో ధ్యానం చెప్పాలి అనే మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చినప్పుడు ఇలాగా ఫ్లైయర్ కూడా వచ్చి ఆ ప్యాంట్ కూడా కనిపించింది అప్పుడు. అంటే ఏంటంటే నెక్స్ట్ ఇంకా పిఎంసీ అప్పుడే 11 తారీఖుని 1,00,000 మంది విద్యార్థి జ్ఞాన యజ్ఞం అని దాన్ని అన్నారన్నమాట, అనౌన్స్ చేశారు. ఓకే, అయితే ఇదేనమాట. అయితే మనం కూడా మన యొక్క ధ్యానం చెప్పాలి పిల్లలకి అని ఆ రోజు నుంచి నేను ఇంకా ప్రతిసారి నాకు అవుతున్న స్కూల్స్కి కాలేజీకి వెళ్ళి నేను స్కూల్స్కి అది మా కాలేజీలో రెగ్యులర్గా నేను ధ్యానం చెప్తాను ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకి. సో అలాగా నా ధ్యానం చెప్పడం స్టార్ట్ అయింది. ఉదయం 8:30కి స్టార్ట్ అవుతుంది. ప్రతి క్లాస్కి వెళ్ళే ముందు నేను పిల్లలందరితో ధ్యానం చేయించి తర్వాత నేను క్లాస్ చెప్తాను. తర్వాత ఏదో మోటివేషన్ స్టోరీ చెప్తాను. సో అలాగా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఇలా ధ్యానం చెప్పడం జరిగింది. అయితే నాకు ధ్యానం చెప్పే ముందు నాకు చాలా మైగ్రేన్ ఉండేది. విపరీతమైన తలనొప్పి ఉండేది. విపరీతమైన తలనొప్పి అంటే ఒక క్లాస్ అవ్వగానే తలనొప్పి వచ్చే నా చెవులు జండు బాంబ్స్ ఉండేవి. క్లాస్ అవ్వడం, జండు బాంబ్ రాయడం ఇలాగా. సో వేరే ఇంకో క్లాస్ ఎంగేజ్ చేయాలన్నా నాకు ఇరిటేషన్ వచ్చేది. ఆ కోపాన్ని నేను వాళ్ళ దగ్గర చూపించకపోయినా ఇంటికొచ్చి చూపించేవాడిని. ధ్యానం చేయడం వల్ల నాకేంటంటే కోపం తగ్గింది. మైగ్రేన్ తగ్గింది. ప్రొఫెషనల్ వైజ్ చాలా హెల్ప్ అయింది. ఇంకా బాగా చెప్పగలుగుతుంది. ఎంత ఎనర్జీతో అంటే ఉదయం ఏ క్లాస్ మార్నింగ్ 8:30కి అలా స్టేజ్ ఎక్కుతాను నా లెక్చర్ ఇవ్వడానికి. 5 వరకు కూడా అదే ఎనర్జీతో ఉంటాననమాట. సో ఇలాగ పిల్లలకి ధ్యానం చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? అసలు ధ్యానం చేయడం వల్ల ఏంటి అనే అది కూడా ధ్యానం చెప్పడం పిల్లలకి కాన్సంట్రేషన్ పెరుగుతది. అలాగే ఏకాగ్రత పెరుగుతది. లక్ష్య సాధన ఏం తెలుస్తది. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అని తెలుస్తది. ఇలా చెప్తూ ఒక మంచి ఒక స్టోరీ కింద కూడా చెప్పేవాడిని. అసలు ధ్యానం చేస్తే కామన్ సెన్స్ పెరుగుతది. వివేకం పెరుగుతది. అసలు వివేకం అంటే ఏంటి? అనే చిన్న కథల్లో చెప్తూ ఉంటానన్నమాట. అసలు వివేకం అంటే ఏంటి? మనం కామన్ సెన్స్ అంటాం కదా! సృష్టిలో అన్నిటికన్నా తెలివైనవాడు ఎవడంటే మానవుడు. ఒక కుందేలు ఉంటది. కుందేలుంది. జింక ఉంటది. జింక సింహాన్ని చూస్తే ఏం చేస్తది? రా రా అంటదా? పారిపోతది కదా! అదే కుందేలుని చూస్తే జింక దగ్గరికెళ్తది. అంటే ఏంటి అక్కడ? దానికి ఒక ఆలోచన పనిచేసింది. అంటే సింహం దగ్గరికెళ్తే అది మనం తినేస్తది. అదే కుందేలు దగ్గరికెళ్తే మనం బతుకుతాం. అంటే అక్కడ ఏం చేసింది? ఒక ఆలోచన అనేది దానికి వివేకం అనేది పనిచేసింది. అంటే మరి ఎంత సృష్టిలో అన్నిటికన్నా తెలివైన మానవుడు కూడా ఒక్కోసారి ఏం చేస్తాడు? సింహం సింహం పైన ఆ సింహం కూడా ఒక్కోసారి మానవ పనుల వల్ల వేటగాడి వల్ల చిక్కుంటది. మనిషి కూడా అంతే. వివేకం కోల్పోవడం వల్ల చాలా అనర్థంలో అంటే ఏంటి? అధికార దాహం, లోభం, పక్షపాతం వల్ల వివేకం కోల్పోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. మనం మన పాస్ట్‌లో చూసుకున్న మహాభారతంలో చూసుకున్న మనకి రామాయణం చూసుకున్న ఉదాహరణకు రామాయణం చూసుకున్నప్పుడు అక్కడ రాముడు ఏం చేస్తాడంటే రావణాసుడు సీతాదేవిని అపహరించినప్పుడు రాముడు వెళ్తాడు. లంకకి వెళ్తుంటే కబురు పంపిస్తాడు రావణాసురుడు. ఇలా నేను రాముడిని ఇలా వచ్చాను, ఇలా మా సీతాదేవిని తీసుకొచ్చారంటే రావణాసుడు మీటింగ్ పెడతాడు అందరికీని. మీటింగ్ పెట్టి ఇలా రాముడు వచ్చాడు, వాళ్ళ సీతాదేవిని తీసుకొచ్చాము, ఏం చేయమంటారంటే అందరిని మీటింగ్ పెడితే ఆ మీటింగ్‌లో ఒకడు అంటాడు, వచ్చినవి వానరులు అంటే కోతులు, మనుషులు అవి మనకి ఆహారంగా పనికొస్తాయి. వాటితో మాటలేంటి రమ్మని అంటాడు. సో ఇప్పుడు రావణాసుడు ఏం చేస్తాడు? వివేకం కోల్పోతాడు. తన ప్రాణాన్ని కోల్పోతాడు వివేకం కోల్పోయి. మళ్ళీ మహాభారతం తీసుకున్న సో మహాభారతంలో కూడా మనకి భీష్ముడు, విదురుడు చెప్తారు ఆ దుర్యోధనుడికి. పాండవులకి 5 రాజ్యాలు ఇచ్చేయండమ్మా అంటే దుర్యోధనుడు కృష్ణుడి మాట రాయబారం వచ్చి వినడు. సో అప్పుడు ఏమవుతది? అక్కడ కూడా వివేకం కోల్పోవడం వల్ల యుద్ధం అవుతది. రాజ్యాన్ని కోల్పోయి చివరికి దుర్యోధనుడు వివేకం కోల్పోవడం వల్ల ప్రాణాలు కోల్పోతాడు. అంటే వివేకం అంటే ఇంత మనం ధ్యానం చేసే కామన్ సెన్స్ ఎలా పనిచేస్తది ఇలాగ? మనకి మరి అప్పుడు చెప్పుకున్నాం. మరి ప్రెజెంట్ చెప్పుకుంటే ఎలాగా? ఇంకా ఏంటి ప్రెజెంట్ మనకి వివేకం అంటే
ఈ రోజులో చెప్పుకోవాలంటే ఒక అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒక అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. సో ముగ్గురు కొడుకుల్లో అతనికి బాగా ఆస్తి ఉంది. చాలా వృద్ధుడైపోయాడు. అంత ఆస్తి ఉంది. నన్ను చివరిలో ఎవరు నన్ను బాగా చూసుకుంటారు అని అది అతనికి అనిపిస్తే ఒకరోజు ఒక జ్ఞాని దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి, ఏంటి నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ ముగ్గురు కొడుకుల్లో నన్ను ఎవరు చూస్తాడు ఈ స్టేజ్‌లో అని నాకు కొంచెం భయంగా ఉంది. మీరే నాకు చెప్పండి. ఏదైనా సలహా ఇవ్వండి అంటే, ఆ ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు ఆ ముగ్గురికి ఒక పరీక్ష పెడతాడు ఆ జ్ఞాని. ఏంటంటే ముగ్గురికి ఒక 3 అరటిపళ్ళు ఇస్తాడు. పెద్దోడికి, చిన్నోడికి, మూడోవాడికి. ఇస్తే పరీక్ష పెట్టినప్పుడు ముగ్గురికి 3 అరటిపళ్ళు ఇస్తే పెద్దోడు ఏం చేస్తాడు వెంటనే తినేస్తాడు. పెద్దోడు తినేస్తాడు. రెండోవాడు ఏం చేస్తాడంటే కొంచెం ముందుకెళ్ళి అటు ఇటు చూసి డస్ట్‌బిన్‌లో ఏస్తాడు. మరి మూడోవాడు ఏం చేస్తాడు? ఎవరైనా చెప్తారా? ఎవరికైనా దానం చేస్తారేమో. ఎవరికైనా ఇంకెవరైనా చెప్తారా ఆన్సర్‌లు? మాస్టర్స్ అన్మ్యూట్ ఇచ్చున్నానండి. నాగలత సార్ మేడం. సార్ మేడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేస్తున్నారు మేడం. ఓకే. షేర్ చేస్తున్నాడా? ఓకే. వెరీ గుడ్. అవును సార్. నాగమణి మేడం చెప్పండి మేడం. వాళ్ళ చెప్పండి. నాన్నగారు చెప్పండి. సార్ వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ ఇస్తారు నాన్నగారు సార్. వాళ్ళ ఫాదర్‌కి ఇస్తాడా? అవును సార్. ఓకే. మంచి దగ్గర ఉన్న ఆవుకు పెడతాడు. పక్కనున్న అవును. ఆవుకి పెడతాడనమాట. అప్పుడు చెప్తాడు. రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారన్నమాట. మరి ఎగ్జామ్ అయిపోయింది. రిజల్ట్స్ అనౌన్స్ చేయాలంటే వచ్చి పిలుస్తాడు. ఆ జ్ఞానం వచ్చి చెప్తే, నీ పెద్ద కొడుకు మొద్దు. నీ పెద్ద కొడుకు మొద్దు స్వార్థపరుడు. ఆడు నిన్ను చూడడు. ఆడు సమాజానికి కూడా ఉపయోగపడడు. కంపల్సరీ ఆడు నిన్ను చూడడు. అప్పుడు ఓకే అంటే రెండోవాడు ఏం చేస్తాడు? రెండోవాడు మంచోడే. కానీ నేను చేస్తున్నాను లేదా? నేను పని చేస్తున్నాను కదా! అందరూ చూస్తున్నారా లేదా? అందరూ చూస్తేనే చూస్తున్నారు లేనప్పుడు అక్కడ ఏం చేస్తాడు? ఆ డస్ట్‌బిన్‌లో ఏస్తాడు. అంటే మంచోడే కానీ కొంచెం పబ్లిసిటీ. మూడోవాడేంటంటే పరాయణుడు. మూడోవాడేంటి? పరార్థ అంటే ఒక ఆవుని చూసినోడు నిన్ను చూడడా? సో మీ ముగ్గురు కొడుకుల్లో నీ మూడో కొడుకే గొప్పవాడు అంటాడు. మీరెలా చెప్పగలరు అంటాడు. నా పెద్ద కొడుక్కి, చిన్న కొడుకు ఆకలేసిందేమో అంటే అలా కాదు. నీ నీ మూడో కొడుకు వివేకవంతుడు. వివేకవంతుడు అంటే ఏంటంటే తెలియని విషయాల్ని తెలుసుకుంటాడు. తెలియని విషయాల్ని అడిగి తెలుసుకుంటాడు. అవసరమైతే తన పద్ధతిని మార్చుకుంటాడు. ఇది మీరెలా చెప్పారు వివేకం? దీనికి గొప్ప ఉదాహరణ ఎవరు అంటే గౌతమ బుద్ధుడు. అతను కూడా మనకు తెలుసు గౌతమ బుద్ధుడి స్టోరీ అంతాను. సో అతను మొత్తం వస్త్రాలని, రాజ్యాన్ని త్యాగం చేసి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. చెట్టులో కూర్చొని ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే అలాగా ఒకడు వెళ్తూ ఉంటే అక్కడ చెప్తారు ఒకటి. ఒక మెసేజ్ వింటాడు. వీణ తీగలను సవరించుకో, తెగేదాకా బిగింతువో, పరికరము పాడైపోవును గుర్తుంచుకో. వీణ తీగలను సవరించుకో, తెగేదాకా బిగింతువో, పరికరము పాడైపోవును గుర్తించుకో అని అతను చెప్తాడు. సో అప్పుడు ఏం చేస్తాడు? మనం ఏం చేయాలన్నా ఈ శరీరం ఉండాలి. మధ్య స్థితిలో ఉండాలి. ఏది అతి చేయకూడదు అని ఆ పాయసాన్ని తీసుకొని ధ్యానం చేసి మనకి ఈ ఆనాపానసతిని కనిపెట్టిన వారు ఎవరు? గౌతమ బుద్ధుడు. అలాంటి జ్ఞానాన్ని మనం ప్రచారం చేసిన ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సో మన ఇద్దరికి కూడా మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ శ్వాస మీద ధ్యాస అనేది వాళ్ళిద్దరు చేసిందే కదా. సో అలాగా వివేకం అనేది మనకి తెలుస్తుంది. సో ఇంకా ఏంటి? ధ్యానం చేయడం వల్ల ఏంటి? మనకి పనిని కూడా ఎలా చేస్తాం మనం? ఏకాగ్రతతో చేస్తాం. కానీ మనకి ఇంకా ఏం చేస్తాం? మనసు అనేది ఏ పని చేయాలి, ఏం చేయకూడదు. అంటే ఏంటి? మనం దేని మీద ఎక్కువగా చేస్తాం ధ్యానం చేయడం వల్ల? మనసును శూన్యం చేసుకుంటాం. అంటే మనసు ఏంటి? ఆలోచనల సమూహం. సో మనసు అంటే ఏంటి? ఆలోచనల సమూహం. అంటే ఏంటి? మనం కూడా మనసుకి తల్లైనా, తండ్రైనా, గురువైనా బుద్ధి ఉంటుంది.
బుద్ధి కంట్రోల్ చేయాలి. అంటే ఏంటి? మనసు అనేది బుద్ధి కంట్రోల్ ఉండాలి తప్ప మనసు అనేది బుద్ధి కంట్రోల్ ఉండాలి. బుద్ధి అనేది మనసు కంట్రోల్ ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే నీకు తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా మనసుకి బుద్ధే. ఈ మనసు ఏం చేస్తుంది? మంచిగా ఆలోచిస్తుంది, చెడుగా ఆలోచిస్తుంది. నీకు మంచి పేరు తెస్తుంది, చెడ్డ పేరు తెస్తుంది. అంటే మరి మనసును అదుపు చేయాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తే అయిపోతుందా? మనసును అదుపు చేయాలంటే మనం 8 పనులు ఆచరించాలి. ధ్యానం చేయాలి, 8 పనులు. అంటే నీ మనసే మన తల్లైనా, తండ్రి అయినా, గురువు అని చెప్తారు పతాంజలి యోగ సూత్రాల్లో, భగవద్గీతలో. ఇది ఏం చేయాలి? మనసు అనేది బుద్ధి కంట్రోల్లో ఉండాలి. బుద్ధి అనేది ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ లో ఉంటుంది. సో ఇది కంట్రోల్ చేయాలంటే మనసు కంట్రోల్ బుద్ధి కంట్రోల్లో మనసు ఉండాలంటే 8 చేయాలి. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే సేవ చేయాలి. ఆ సేవ కూడా మనం దేనికోసం చేస్తున్నాం తెలుసుకోవాలి. పేరు కోసమా, హోదా కోసమా, డబ్బు కోసమా? అంటే మనం ఒక పని చేస్తే, ఒక సేవ చేస్తే, ఒక పని చేసి సేవ చేసినా ఆ చేయడం వల్ల, ఆ పని చేయడం, సేవ చేయడం వల్ల ఎంతమందికి పని చేయడం ఉపయోగం ఉండాలి తప్ప దీన్ని ఎంత మీరు ప్రచారం చేసుకునే ఆలోచన ఉండకూడదు. పని కూడా, సేవ కూడా. అంటే ఆ పని వల్ల నేనే చేస్తాను అహంకారం కూడా ఉండకూడదు. నిష్కామ కర్మగా చేయాలి. సో ఈ సేవ ఎలా చేస్తున్నాము? ఏదైనా చేయొచ్చు సేవ. మీరు ఆధ్యాత్మిక ధ్యానం చెప్పొచ్చు, ప్లాంటేషన్ చేయొచ్చు, ఏదైనా సేవ మనం నిష్కామ కర్మ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? మీకు వచ్చింది ఏదైనా జ్ఞానాన్ని పంచాలి. ఆనందం అనేది రెండిట్లో ఉంటుంది. సో ఆనందం అనేది 2 విషయాల్లో ఉంటుంది. రెండిట్లో, ఇవ్వడంలోను, తీసుకోవడంలోను. ఇవ్వడంలో ఉంటుంది, తీసుకోవడంలో ఉంటుంది. సో తీసుకునేవాడు ఎవడు? చిన్నపిల్లడు. అంటే మారం చేసి అమ్మ చాక్లెట్ ఇవ్వం. చిన్నపిల్లలు ఏంటి, మనం ఏంటంటే ఇచ్చే స్థితిలో ఉండాలి. మనకున్నది ఏది ఉంటే ఇస్తే అది 1000 తిరిగి వస్తారు. సో దీనికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్తాను. సేవలోకి ఫస్ట్ నేను చాలా ధ్యానం ముందు నేను దాన్ని ఏమంటారు, పిల్లి కూడా పిచ్చి చాలా పొదుపు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ వచ్చేసి అవసరమైతే తప్ప వచ్చేసేవాడిని కాదు. సో ధ్యానంకి వచ్చిన కొత్తలో 2021 అప్పుడు సారు బాలకృష్ణ సార్ క్లాసులోని వీళ్ళకి అర్థాలకి మనీ కావాలంటే నేను ఏం చేశానంటే డొనేషన్ కలెక్ట్ చేశాను. సో నేను డొనేషన్ కలెక్ట్ చేయడం ఏంటంటే మా స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశాను. రూపాయి ఇచ్చిన ఆ రోజు దానికి నేనేమని మా పిల్లలు చెప్పాను. పిల్లలకి నేను మోటివేట్ చేశాను. ఏం చేశానంటే, సో మీరు ₹1 ఇవ్వండి. మీరు ఈరోజు నిన్న ఏం తిన్నారు, మొన్న ఏం తిన్నారంటే గుర్తుండేది కాదు. కానీ ఒక మంచి పని చేస్తే ఇప్పుడు గుర్తుంటుంది అని ఏం చేసాము, ఎంతైనా ఎంత ఇచ్చినా పర్లేదు, ఆ విశ్వ కళ్యాణం మన భాగస్వామి వల్లని ఒక ఎంత వస్తే ఎంత, మీరు ₹1 ఇవ్వండి, నేను వేస్తాను, మొత్తం అందే. అలాగా ఒక 6000 మేము ఫోన్పే అప్పుడు చేశాను, ట్రస్ట్ పంపించాం. అంటే గౌతమ్ వివేకానంద చెప్తాడు, గౌతమ్ ఎంత ఇచ్చామో ముఖ్యం కాదు, ఎంత ప్రేమగా ఇచ్చామో ముఖ్యం. ఎంత ఇచ్చామో ముఖ్యం కాదు, ఎంత ప్రేమగా ఇచ్చాం. మనం ఎంత ఇస్తే అది 1000 తిరిగి వస్తుంది అంటారు. ఇలా పిల్లలకి మనం మోటివేట్ చేసి చెప్పడం వల్ల అలాగా ప్రతి కడతాలకు కానీ, దేనిగా పిరమిడ్లు కానీ ప్రతిసారి మేము డొనేషన్ కలెక్ట్ చేస్తాం. మా స్టూడెంట్స్ దగ్గర నుంచి ₹1 అని ఎంత ఇచ్చినా తీసుకుంటాం, ₹100 అలా అందరూ ఇచ్చి ప్రతిసారి మేము వాళ్ళకి పిల్లలకి ఆ డొనేషన్ ద్వారా అన్నదాన కర్తాలు కానీ, పేరవరం కానీ ప్రతి దానికి మేము పంపిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు అది తెలిసి, అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు నుంచి అలవాటు ప్లాంటేషన్ చేస్తూ ఉంటాం. ప్రతి వారం, ప్రతి వీక్ మేము ప్లాంటేషన్ చేస్తాం మా స్టూడెంట్స్ అందరికీ కూడా. అంతే. ఎందుకంటే ఇవ్వడం ద్వారానే వస్తుంది. ప్రకృతి మనకి ఎంతో ఇస్తుంది, చెట్టు ఎంతో ఇస్తుంది, మొక్కలు ఎంతో ఇస్తుంది. ఇవ్వడం ద్వారా మనకి తెలుస్తుంది. మనం ఆప్షన్ ఫ్రీగా తీసుకుంటాం. అంటే ఎదుగున్న చదివాను నేను, మనకి ఇండియాలో ఒక మనిషికి 7 చెట్లు అవసరం ఉంటుంది ఆక్సిజన్. అది ఉంది ప్రస్తుతానికి, కానీ కొన్ని రోజులు తగ్గిపోతూ ఉంటుందండి. అదే కెనడాలో 8000 ఉన్నాయి, ఒక మనిషికి 8000 ఉన్నాయి. అంటే మనం ఇంకెంత గ్రోఅప్ చేసుకోవాలి. మా వంతు మా దగ్గర ఉన్న ప్రతి దానిని మేము ఎంతో కొంత ఈ విశ్వకర్యానికి ఇలా పిల్లలందరూ మోటివేట్, ప్రతి సండే 6 to 7:30 ఈ రోజు కూడా మేము చేసాం ఆల్రెడీ. ఈ రోజు నిన్న ప్రతి వారం మేము ఆ స్టూడెంట్స్ అందరితో కలిసి ప్లాంటేషన్ చేస్తాం. అంటే సేవ ఏదైనా, సో అది మనం ఏదైనా చేయొచ్చు. మన దగ్గర ఉంది, జ్ఞానాన్ని పంచొచ్చు.
సో అలాగా మనం సేవ చేసుకోవచ్చు. ఏదైనా అన్నదానాన్ని కానీ పిరమిడ్లకు ఇస్తూ ఉంటాము. పిల్లలు ప్రతి ఒక్కరు చేయి పెడతాను వాళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు. రూపాయి, రూపాయి, రూపాయి అని. సో అదే చెప్తాను. వాళ్ళందరూ బాగా ఈ విశ్వ కళ్యాణంలో వాళ్ళు అందరూ బాగా నాకు నిజం అదే అంటాను. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటారు. నేను చాలా అదృష్టవంతుడిని. ఇంతమంది ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఉన్నారని ఏ పని చేసినా. సో వాళ్ళు కూడా ఒకసారి పరి మేడం వస్తే పెరేడ్ చేయించాం వైజాగ్‌లోని. సో వాళ్ళందరూ 30 మెంబర్స్ వరకు వాళ్ళ జాబ్స్ అన్నీ కూడా వచ్చాయి. అంటే మాక్సిమం ఇప్పుడు నేవీలో కూడా జాబ్‌కెళ్లారు వాళ్ళు. నేవీలో కూడా చూసి మొన్న ఇద్దరు అమ్మాయిలు కూడా వెళ్ళారు జాబ్స్‌కి. సో ప్రతి ఒక్కళ్ళు ఆళ్ళకైనా నాకు రోజు ఇదే పని. వాళ్ళు ఫోన్ చేస్తారు, "సార్ మీరు ఏ పని చేసినా మేము మీ వెనకాల ఉంటాం. మెడిటేషన్ అంత మంచిది. నేవీలోని, నేవీలోని, బీఎస్ఎఫ్‌లోని, ఇండియన్ సీఎస్ఎఫ్‌లోని." అలాగ చేస్తూ ఉంటే నాకు ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఒక పిల్లలు అలాగా మోటివేట్ అయ్యి చేస్తూ వస్తే ఉంటే ఇంకా హ్యాపీయే కదండీ. సో ఇలాగా సేవ చేసుకుంటూ అన్నదానాలన్నీ మన సేవ ఏదో విధంగా ఆ శిశువుకి అనేది మనం భాగస్వామ్యం అవ్వడం కోసం మన వంతు మనం సహాయంగా చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది మనం ఏంటంటే వినాలి. వినడం ద్వారా జ్ఞానం వస్తది. ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. మనకు పెద్దవాళ్ళు చెప్పినా, చిన్న చెప్పినా ఆ ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. సారథి చెప్పాడు. ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. 2 నెవర్ పోస్ట్‌పోన్ వర్క్స్. నెవర్ పోస్ట్‌పోన్ వర్క్. పననేది ఎప్పుడు పోస్ట్‌పోన్ చేయకూడదు. అలాగే మూడోది అటాచ్‌మెంట్ అండ్ డిటాచ్‌మెంట్. సో ఇవి అంటే వినడం ద్వారా కూడా జ్ఞానం అనేది మనకి శ్రవణం ద్వారా జ్ఞానం వస్తది. మనకి జ్ఞానం 4 విధాలుగా వస్తది. ఎలా వస్తది? తల్లిదండ్రుల నుంచి, గురువుల ద్వారా నుంచి, సమాజం నుంచి, చేసే పనుల ద్వారా మనకి జ్ఞానం అంటే చేసే పనుల ద్వారా కూడా మన కర్మ వల్ల కూడా మనకి జ్ఞానం వస్తది. అంటే వినాలి. 3 గమనించాలి. ఏ పని చేసినా అది గమనిక అనేది చాలా ఇంపార్టెంట్. ఆహా! ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏంటి అని గమనించాలి. నాలుగోది గుర్తుపెట్టుకోవాలి. ఏదో చెప్పేసారనేవి కాదు. అసలు ఇదేంటి? దీని నుంచి ఉన్న జ్ఞానం ఏంటని మనం గుర్తుపెట్టుకోవాలి. 5 మనం ఏంటంటే ఊహించుకోవాలి. ఆ ఊహ కూడా ఏ పని చేసినా ఒక పాజిటివ్‌గా పాజిటివ్‌నెస్‌తో ఆహా! ఇది పాజిటివ్ ఇంత బాగా మన ఊహకి ఏమి డబ్బులు ఖర్చవ్వవు కదా! సో, ఊహకు కూడా మనం ఏంటంటే ప్రతిదాన్ని మనం ఊహించుకోవాలి పాజిటివ్‌గా. తర్వాత ఏంటంటే తప్పులు సరిదిద్దుకోవాలి. మనం ఏం తప్పులు చేస్తాం. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాం. అది చేసిన తప్పు మళ్ళీ చేయకుండా తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఇతరులకు పడాలి. తర్వాత ఏంటంటే, మనం ఏంటంటే, ఎనిమిదో తత్వమసి. అసలు నేనెవరు? నేనెందుకొచ్చాను? నేనేం చేయాలి? మన పర్పస్ ఏంటి? మన లైఫ్ పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి. ఈ 8 మనం ఎప్పుడైతే ఆచరించామో, అప్పుడు మన మనసనేది మన బుద్ధి కంట్రోల్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మనసనేది బుద్ధి కంట్రోల్‌లో ఉంటే అప్పుడే మనం ఒక తామరాకు మీద నీటి బొట్టులా, సానబెట్టిన వజ్రంలా, మనం సానబెట్టిన వజ్రంలా, స్ఫటికంలా, స్వచ్ఛమైన స్ఫటికంలా మనం తయారవుతాం. అదే తత్వమసి. అహం బ్రహ్మస్మి అనే స్థితికి ఎళ్తాం. ఎప్పుడు మనం మనసు అనే దాన్ని మనం బుద్ధిది కంట్రోల్ తెచ్చుకుంటాం. 8 పనులు చేస్తే ఏమవుతది? మనసు అనేది బుద్ధి కంట్రోల్‌లోకి వస్తది. సో, ఇది మనసు మీద మనం చేయవలసిన పని. సో, ఇలాగ ప్రతీదీని ఎందుకంటే అండి, మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇవన్నీ మనకి తెలుస్తాయన్నమాట. సో, నిన్న కూడా మనకి యూత్ డే అనేది జరిగింది. స్వామి వివేకానంద బర్త్‌డే అతను అదే చెప్తాడు. స్వామి వివేకానందుడు ఎంత మంచిగా యువతకి దేశభక్తిని, స్ఫూర్తిని నింపాడు. భయపడిన కళ్ళు, భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో కూడిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద. నిజంగా అతని యొక్క మాటలు, అతని యొక్క ప్రవచనాలు యువతలో స్ఫూర్తిని, దేశభక్తిని నింపుతాయి. కెరటం నాకు ఆదర్శం. లేచి పడినందుకు కాదు, పడినా మళ్ళీ లేచినందుకు అని అని చెప్తారు. నీ నమ్మకమే పెట్టుబడి. నీ నమ్మకమే పెట్టుబడి. ఒకంత నమ్మకం మరొకంత ప్రయత్నం ఉండాలి. నీ మీద నీకున్న నమ్మకమే 1000 ఏనుగుల బలం. నీ మీద నీకున్న బలమే 1000 ఏనుగుల బలం. ఎందుకంటే మన కార్యసాధనలో ఎన్నో ఆటంకాలుంటాయి.
తడబడితే నిలబడాలి, తప్పుడు అడుగు వేస్తే తప్పుని సరిదిద్దుకోవాలి. భయానికి బందీ వేస్తే ధైర్యానికి దారి దొరుకుతుందంట. దీనికి భయపడకూడదు అని చెప్పారు. అంటే నమ్మకం చుట్టూ అచంచలమైన ధైర్యం ఉంటుంది, సాగరమంత సహనం ఉండాలి. అంటే నమ్మకం, సహనం కూడా ఉండాలి. మనం చేసే పని ఓర్పుగా చేయాలి, సహనంతో చేయాలి. ఓర్పు అనేది చాలా చేదుగా ఉంటుంది, దానివల్ల వచ్చే ఫలితం చాలా తీగా ఉంటుంది. చాలా ఇలాగా ఎంతో వివేకానందుడు యువతలో స్ఫూర్తిని, దేశభక్తిని నింపాడు. చెప్తాడు ఒకరోజు, ఒక అతను అంటాడు చికాగోలో, మీ దేశంలో మనిషిని జెంటిల్మెన్గా చేయాలంటే టైలర్ ఉండాలి, కానీ మా దేశంలో మనిషిని జెంటిల్మెన్గా చేయాలంటే క్యారెక్టర్ ఉండాలి, క్యారెక్టర్. సో అలాగా ఆ రోజు చెప్పిన చికాగో సమావేశం చెప్పింది అదే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్తాడు స్వామి. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు స్వామి వివేకానంద గురించి. ఇండియా గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద తెలుసుకోవాలి అని. సో ఎందుకు చెప్తున్నానంటే ఓర్పు అనేది అంత ఇంపార్టెంట్, నమ్మకం అనేది అంత ఇంపార్టెంట్. ప్రతి పనిని మనం ప్రేమతో, నమ్మకంతో చేయాలి. ప్రేమతో, నమ్మకంతో చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా మనం చూస్తే ఒక పుట్టి జంతువు అది దాని మెడకి పొట్టిగా ఉండే జంతువు అది ఏం చేసింది, ఒకరోజు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి అన్ని ఆకుల్ని తింటుంది, ఆ చెట్టుకున్న ఆకుల్ని తింటుంది. తిన్నప్పుడు కొన్ని రోజులకి దానికి ఎంతైతే అందుతాయో ఆకులు అంతవరకే తిన్నది, మిగతావి అందట్లేదు. ఎందుకు అన్నీ అయిపోయాయి, ఇంకా పైన ఉన్నాయి. కానీ అది ఏం చేసిందంటే ఇంకా అలా 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 ట్రై చేస్తుంది. మేడం సాగుతూ చేసి అందలేని కొమ్మలను అందుకోవడానికి ట్రై చేస్తుంది. కొన్ని రోజులకి అది అందుకుంది, అందుకుని చూస్తే చివరికి ఏమైంది, అందుకున్న అనుభూతికి కొత్త జంతువుగా రూపాంతరం చెందింది. అదే జిరాఫీ యొక్క ఫస్ట్ దాని యొక్క మెడ పొట్టిగా ఉండేది, కానీ ఏం చేసింది, పనిని అలా నమ్మకంతో అలాగా ఆకుండా చేసింది. మనకి కనిపించే దేవుడు సూర్యుడే అనుకుంటాం, కానీ థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టాడు. ఎలా? ఆ పని మీద నమ్మకం, ప్రేమతో చేశాడు. ఎప్పుడైతే ఆ పని మీద ప్రేమతో, నమ్మకంతో చేస్తే కొత్త ఆవిష్కరణలు అనేవి మనకి కలుగుతాయి. అంటే ఏంటంటే అక్కడ మనకి అతను ప్రేమతో, నమ్మకంతో చేశాడు పనిని. సో పనిని మనం చాలా మంది పని చూడడానికి భయపడిపోయి చెయ్యరు. అంటే పనిని మొదలు పెట్టలేని వాడు అదములు. కొంతమంది ఏం చేస్తారు, పని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తారు, వాళ్ళు మధ్యములు. కానీ ధీరులు ఏం చేస్తారు, పనిని చాలా ఉత్సాహంతో పనిని పూర్తి చేస్తారు, వాళ్ళే ధీరులు. పని చేయని వాడు ఇంటి దొంగ అన్నాడు కాళిదాస్. పని ఎవరు చేస్తాడో వాళ్ళ వెనక పరమాత్ముడు ఉంటాడు. ప్రతి ఒక్కరూ యూనివర్సల్, యునిక్. ప్రతి ఒక్కరు ఒక టాలెంట్ ఉంటుంది. ఆ పనిని విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించాలి. ఈ మన స్పిరిచువాలిటీలో వచ్చినప్పుడు పని నిష్కర్మ కర్మ అంటాం. నిష్కామ కర్మ అంటే, సత్కర్మ అంటే ఏంటి, ఒక లక్ష్యం దిశగా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే పని సత్కర్మలు. నిష్కామ కర్మ అంటే పని చేయాలి, ఫలితం ఆశించుకోండి. ఫలితం వస్తే ఈశ్వరుని యొక్క ఆజ్ఞ, ఈశ్వరుని వదిలిపెట్టాలి. అంటే పని కూడా చేయాలి. అంటే ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం, ధ్యానం అనే ఒకటి. అలాగే శాకాహారం చాలా నేను ధ్యానంకి వచ్చిన 3 రోజులకే నేను శాకాహారంగా మారిపోయాను. అంత చాలా నాన్ వెజ్ తినేవాడిని బాగా. సో శాకాహారం సత్వగుణం ఏర్పడుతుంది. సత్వగుణం వల్ల ఏంటి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సత్వగుణం ప్రేమ, జాలి, దయగా ఉంటాయి. సత్వగుణం వల్ల ఏంటి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఏంటి, మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు ఏం చేస్తాయి, మంచి మాటను పలికిస్తాయి. మంచి మాట ఏం చేస్తుంది, మంచి బాటను చూపిస్తుంది. అలాంటి మంచి బాటను చూపించారు ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. నిజంగా నిజంగా ఎంత అద్భుతం. సాత్విక గుణాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అలా పిరమిడ్ గురించి తెలుసు మనకి. సో ఇవన్నీ ఏంటంటే ప్రూవ్డ్ అనమాట. మొన్న ఒక ఆర్టికల్ చదివాను, మనం ధ్యానం చేయడం వల్ల ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉండగా ఎప్పుడైతే మనం
శూన్య స్థితిలోకి వెళ్తుంటాము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన పొట్టలో మన ఉదరంలో ప్రివోటెలా బ్యాక్టీరియాస్ అని డెవలప్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఇది కూడా సారీ మొన్న నేను చదివాను. సో అలాగా ప్రతిదీ ప్రతిదీ మనం ఒక ప్రేమతో నమ్మకంతో మనసును కంట్రోల్ చేసుకుంటూ మనం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే సో ఒకసారి గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక పేదతను వెళ్ళాడు. పేదతను వెళ్ళి ఏంటి నాకు ఈ జన్మ ఏంటి అందరికి బాగా పుట్టించో నాకేంటి ఎంత పేదరికం పుట్టించో అని మనం ఏం చెప్పాం, బాగుంటే దేవుని పొగుడతాం లేకపోతే తిడతాం. ఇలాగే అతను దేవుడు తిట్టు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఒకటే అంటాడు, నీ దగ్గర ఉన్నవి నువ్వు ఏవి ఇవ్వట్లేదు, ఇస్తేనే వస్తుంది. నా దగ్గర ఉన్నాయండి బాబు. గౌతమ బుద్ధుడు గారు నా దగ్గర ఏమున్నాయి, నేను పేదోడిని. లేదు నీ దగ్గర చాలా ఉన్నాయి కానీ అవి ఇవ్వు. ఏం నాకు అర్థం అవ్వట్లేదు చెప్పండి అంటే, నీ చూపు ఏంటి, నా చూపా? ఎప్పుడైనా ఆ చూపుని ప్రేమగా చూసావా, కరుణతో చూసావా? ఎవరినైనా ఎప్పుడు ఏదో పోయిన వాళ్ళ చూస్తావు, ప్రేమగా చూస్తే దాని డబ్బులు ఖర్చు అవుతాయి అంటాడు. అంటే నీ చూపు కూడా బాగుండాలి. 2 నవ్వు, ఏటో చూసి ఎప్పుడు మనస్ఫూర్తి నవ్వచ్చు కదా, ఎప్పుడు నవ్వు. నవ్వితే ఏం పోయింది నీకు? 3 నోరు, మాట. ఆ నోరుతో ఎప్పుడైనా మంచి మాటలు మాట్లాడావా, మంచి వాక్కులు చెప్పావా, మంచి జ్ఞానాన్ని పంచావా? లేదు. చేయొచ్చు కదా, దాని డబ్బులు ఏమవుతాయి అండి. 4 నీ ఒళ్ళంతా బాగుంది, చేతులు బాగున్నాయి, కాళ్ళు సేవ చేసావా? ఇన్ని దగ్గర ఉన్నవి చేస్తే కదా వస్తుంది అని గౌతమ బుద్ధుడు అతనికి చెప్తాడు. అంటే మన దగ్గర ఉండే ఏ ఉంటే అవి మనం చేయొచ్చు. అంటే మనకి పత్రిక సారు ఈ ధ్యానం చేయడం వల్ల ఎన్ని మంచి పనులు మనం చేయగలుగుతాం. సో అంత గొప్పవారు పత్రిక సార్. అంటే సత్యాన్ని చాలా సూక్ష్మంగా చెప్పారు, చాలా సూక్ష్మంగా ఇచ్చేసారు జ్ఞానాన్ని. మనం దాన్ని ముందుకి తీసుకెళ్ళడమే. అదే చెప్తారు. మన మాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 100 కలుషితమైన చెరువు కంటే ఒక మంచి బావి గొప్పది. 100 బావుల కంటే ఒక సుపుత్రుడు గొప్పవాడు. 100 మంది సుపుత్రుల కంటే ఒక సత్య వాక్కు గొప్పది అన్నాడు మహాభారతంలో. అంటే మన మాట అంత చక్కగా ఉండాలి. అంటే రుచికరమైన మాటలు మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి. రుచికరమైన మాటలు మనసుకి ఆనందాన్ని, ఆ మాటలు చాలా జాగ్రత్తగా మన జ్ఞానాన్ని పెంచాలి. అలాగే ప్రేమగా ఉండాలి. వృక్షాల పట్ల, జంతు జాతి పట్ల ప్రేమించడం తెలిసిన వారు తిరిగి ప్రేమను పొందుతారు. ప్రేమించడం తెలిసిన వారు తిరిగి ప్రేమని పొందుతారు. గౌతముడు అదే చెప్పాడు. ధ్యానం ఒక పనిగా చేయక ప్రతి పనిని ధ్యానంగా చేయి. ధ్యానం ఒక పనిగా చేయకు, ప్రతి పనిని ధ్యానంగా చెయ్యు. ప్రతి పనిలో కళ ఉంటుంది. కళాత్మకం చేసే ప్రతి పనిలోని ధ్యానం ఉంటుందని చెప్పాడు. అంత గొప్పోడు గౌతముడు. సృష్టిలో ఏ లోపం లేదు, నీ చూపులో ఉంది. నీ చూపుని సరి చేసుకో, నీలో దివ్యం నువ్వే దర్శించుకో. అదే నీ గురువు అవుతుంది. వివేకానంద కూడా అదే చెప్పాడు. నీ పక్కోడి గురించి, నీ ముందోడి గురించి, నీ వెనకోడి గురించి కాదు, నీ గురించి నువ్వు తెలుసుకో. నీలో ఉన్న అంతరాత్మ ప్రశ్నించుకొని ఎన్న జర్నీ చేయు, నీ గురించి నువ్వు తెలుసుకో. రామకృష్ణ పరమహంస చెప్పిన అదే చెప్తాడు. అందరిలోని దేవుడు ఉన్నాడు, అందరూ దేవుడు లేరు అంటారు. అంటే ఏంటి? అందరిలోని దేవుడు ఉన్నాడు, అందరూ దేవుడు లేరు అంటే ఏంటి? మన అందరిలోని భగవాన్ నేనే దేవుడు అంటాం అంటే ఏంటి? మళ్ళీ భగవంతుడు కానీ ఈ కర్మల వల్ల, ఈ మాయ వల్ల ఏంటి దూరంగా వెళ్తాం. సో ఈ 24 బీజాక్షరాలు ఉంటాయి. రామాయణంలోని ఫస్ట్ అక్షరాలు శ్లోకాలు 24,000 శ్లోకాలు ఫస్ట్ పదం అన్నారు. అంటే మన రామాయణం చదివినట్టే అన్నారు 24 బీజాక్షరాలు. అవునా అనుకున్నాను. ఇంకా ఏంటి నేను అనుకుంటుంటే ఒకరోజు మన యొక్క ధ్యాన జగత్ పుస్తకం ఎందుకో చూశాను. నేను చూస్తున్నప్పుడు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఈ అదృశ్యంగా
కావాలని కాదు, ఇలా బుక్ సడన్గా ఎందుకు మధ్యలో ఇలా పేజ్ ఓపెన్ చేస్తే ఈ గాయత్రి మంత్రం ఉంది. మంత్రం మరి దాని యొక్క వివరణ చూశాను. ఏంటి వివరణ అంటే, ఆ భగవంతుడు మన భగవంతుడు ఎక్కడెక్కడో ఎదుగుతాము, ఆ గుళ్ళోనో గోపురంలో ఎక్కడెక్కడ ఉంటాడు, ఎదుగుతాం. నీలోనే ఉన్నాడు. ఎన్నో జన్మల నుంచి వెయిట్ చేస్తాను నిన్ను అతనిలో ఆలింగనం చేసుకోవడానికి. మనం ఏంటంటే అంటే ఎక్స్పీరియన్స్ నేర్చుకుని మళ్ళీ అతను ఏం చేద్దాం, అన్ని లాస్ట్ జన్మ అంటే అన్ని నేర్చుకొని అతను ఐక్యం చేసుకోవడానికి. కానీ ఈ గాయత్రి మంత్రం యొక్క అర్థం అని ఆ రోజు అంటే మన ధ్యానంలో ఉన్నాం కదా, ఏంటి అనుకోవచ్చు, ధ్యాన జగత్తులో దీని యొక్క వివరణ దొరికిందనమాట. సో ఇలాగా ప్రతిదిని మనం ఆచరించవచ్చు. ఇంకో ఇవన్నీ మ్యాక్సిమం ఏంటంటే అహంకారం కూడా ఉంటుంది కొంచెం. నేనే అంత నేనే అహంకారం కూడా. సో ఏదన్నా అహంకారం అనేది నేనే అనేది ఎక్కడ ఉండకూడదు. దానికే అన్ని చేస్తూ ఉంటాం, కానీ వస్తుంది. దాన్ని మనం చేసే కొన్ని చేయడం వల్ల తగ్గుతూ ఉంటుంది. సో దీనికి కూడా చిన్నది ఉంది. దానికి అహంకారం అనేది వచ్చిందంటే, నేను మంచినీళ్ళు నేను ఎక్కడో పుట్టాను, నా నీళ్ళు అందరూ తాగుతారు, కొన్ని పంటలు పండుతాయి. సో నేను ఇంత గొప్పదానని ఒక కొండ దగ్గరికి వెళ్ళి కొండను చూసి నవ్వుతుంది. కొండ ఏం చేస్తుందంటే చూస్తుంది. ఫస్ట్ ఏమనుకుంటుంది, ఆహా నువ్వు గొప్పదాని అని చెప్పేసి ఉంటే, మళ్ళీ నవ్వుతే అప్పుడు వీళ్ళు కొండ అంటుంది, అవునా మరి మరి నిన్ను రిజర్వేయర్లు కట్టేస్తారు కదా, కట్టేసి నేను స్టాప్ చేస్తారు కదా, రిజర్వేయర్లు కట్టి డ్యాములు కట్టి నేను స్టోర్ చేస్తారు కదా, ఎండాకాలం అయితే నువ్వు ఎండిపోతావు కదా అని అంటారు. మరి నీకు విషయం తెలుసా, సో నా మీద కొన్ని చెట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, నేను వేసిన నా నుంచి వెళ్ళిన మేఘం, నువ్వు వెళ్ళిపోతావు కదా మేఘంలాగా పైకి, నేను వేసిన గాలి వల్ల మళ్ళీ నువ్వు వర్షం కింద వస్తావు, వర్షం పడి నీరు కింద వస్తావు, వర్షంలో వచ్చి ఆ నదిలో నీరు కింద అంటే చెప్తుంది. సో నువ్వు గొప్ప, అలాగనే ఇతరులను తక్కువగా చేయకు, అహంకారం అనేది ఉండకూడదు. ఏంటి అహంకారం అనేది ప్రతి ఒక్కరు గొప్పోలే, సెల్ఫ్ రెస్పెక్ట్. సో మనం ఏంటంటే కొన్ని ఏంటి మనం కొన్ని పనులు చేయడం వల్ల నేను అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మనకి అహంకారం అనేది కూడా ఉండకూడదు. సో మనకి ఇలాగ మనం ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే, సో ధ్యానంలో మనసు కానీ ఏకాగ్రత కానీ అంటే ప్రతి పనిని ఇష్టంగా చేయాలి, మంచి పనులు చేయాలి. ఈ హ్యాపీనెస్ ఈజ్ ద బెస్ట్ మేకప్. హ్యాపీనెస్ ఈజ్ ద బెస్ట్ మేకప్. ఎదుటోని చూసి మనం హృదయపూర్వకంగా నవ్వితే చాలు. మనం ఏం చేస్తాం, నవ్వం. ఏదో మనకి ఏంటి ఆడేదో మన సొమ్ము మీద మనం తీసుకున్నట్టుగా అలాగానే ఉంటాం. అంటే మనం నవ్వాలి, ప్రతి ఒక్కరిని ప్రేమతో చూడాలి. అందరూ పరమాత్మ స్వరూపే. సో ఇవన్నీ ఎలా వస్తాయి, సాధన చేసే కొద్ది వస్తాయి. సాధన ఉన్న పనులు సమకూర ధరలోన. సో మనం ఏంటంటే పనిని ఎరుకుతో చేయాలి, ప్రతి పనిని ఎరుకుతో చేయాలి. అంటే ఏకాగ్రత అంటే ఏంటి, ఒక పని మీద పూర్తి దృష్టి పెట్టడం, ఒక పని మీద మనసును పూర్తిగా లగ్నం చేయడమే ఏకాగ్రత. ఎవరైతే ఆ పని మీద మొత్తం శక్తిని అంతా పెడతారో ఆ పని సక్సెస్ అవుతుంది. ఆ పనిని మనం ఇష్టంగా చెయ్యాలి, ప్రేమతో చెయ్యాలి. ఎందుకంటే భగీరథుడు తన పూర్వీకుల కోసం ఏకాగ్రతతో తపస్సు చేసి ఆ గంగని భూమండలమే తీసుకొచ్చాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి అవ్వాలని ఎంతో తపస్సు చేశాడు. ప్రహ్లాదుడు కూడా అత్యంతమైన భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని తీసుకొచ్చాడు, నారాయణుడు. అంటే ప్రతి పని ఏకాగ్రత చేయాలి. అంటే ఏకాగ్రత ఎలా ఇష్టంగా చేయాలి, ఎరుకుతో చేయాలి. టిక్నాక్ అనే ఇతను బుద్ధిస్ట్ సైనిస్ట్, టిక్నాక్ పేరు టిక్నాక్. అతను ఏంటంటే మైండ్ఫుల్నెస్ అనే పుస్తకంలో ప్రతి పనిని ఎరుకుతో చేయాలి అంటే మనం భోజనం చేసినప్పుడు భోజనం మీద దృష్టి ఉండాలి, మిగతా ఆట మీద దృష్టి ఉండకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం, భోజనం చేత టీవీ చూస్తాం, భోజనం చేత సెల్ చూస్తాం, అలా కాదు. తినడం మీదే దృష్టి పెట్టాలి, నడిచినప్పుడు కూడా నడక మీదే దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే మనం ఇలా కొంచెం చేస్తామో మనలో ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతి పనిని ఇష్టంతో చేయాలి. ఏ పని ఇష్టంతో చేస్తామో కష్టం అనిపించదు.
సో మనం ఏకాగ్రత పని చేస్తే ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది. ఏ పని చేసినా ఏమవుతుంది? సక్సెస్ అవుతుంది అనమాట. సో మనం జాగ్రత్తగా మన పనిని ఏకాగ్రతతో చేయాలి. మంచి పనులు చేయాలి. సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి. మంచి పనులు యోగీశ్వరు చేసే తపస్సు లాంటిది. ఆ పనిలో మనం ఉండాలి. పని చూసి నేర్చుకోవాలి. లేదా మన వంతు మనం సహాయం అందించాలి. ఈ పిరమిడ్లు కట్టినప్పుడైనా ధ్యానం ధ్యానం ధ్యానాలు చెప్పినప్పుడైనా ధ్యానం సంబంధించి అయినా భోజనాలకైనా మనం సహాయం మనం ఈ పిరమిడ్లకి మనం సహాయం చేయాలి. ఎంతో ఇతోధికంగా మనం సహాయం చేయాలి. అందరూ తలో చేస్తే విశ్వకళ్యాణం భాగస్వామి అవ్వాలి. అవకాశంగా మనం చెప్పుకోవాలి విశ్వకళ్యాణంలో. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇంకా సో నేను ధ్యానం చేయడం వల్ల ఒక పాట కూడా పాడడం వచ్చాయి. సరిగ్గా నాకు ఏంటంటే వాయిస్ సరిగ్గా ఉండేది కాదు. ఏంటంటే ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు సార్ని చూసినప్పుడు శ్లోకం సరిగ్గా పలకడం వచ్చేది కాదు. ఏంటంటే అది యుక్తాహార విహారస్య యుక్త శేష కర్మస్యు యుక్త స్వప్నస్య బోధస్య యోగో భవతి దుఃఖ. అంటే స్టార్టింగ్ లో ఆ శ్లోకం సరిగ్గా ధ్యానంలో వచ్చిన సరిగ్గా చదవడం వచ్చేది కాదు. కానీ ప్రాక్టీస్ చేసి అంటే ఏది అది చేయకూడదు. యుక్తాహారం అంటే ప్రాపర్ ఫుడ్. అంటే ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు అన్నట్టు. నిద్ర కూడా ఎక్కువ పడుకోకూడదు, తక్కువ పడుకోకూడదు. పని కూడా ఎంతైతే అవసరమో చేయాలి. అప్పుడే నీకు యోగం సిద్ధిస్తుంది నాయన అని అతను చెప్పారు భగవద్గీతలో. ఇది కూడా చాలా యాదృచ్ఛికంగా ఒక అతను నేను భగవద్గీత చెప్పమన్నప్పుడు మా బాబాయ్ ఒక పుస్తకం ఇచ్చారు. తీస్తే నాకు నా బర్త్డే ఇలా చిన్న బుక్ యూత్ సంబంధించింది ఇలా ఓపెన్ చేశాను. ఆ ఓపెన్ చేసిన నా బర్త్డే డేట్ 24 జూలై. సో 24 పేజీ ఓపెన్ చేస్తే ఈ శ్లోకం ఉంది. ఫస్ట్ నేను ఏదో భగవద్గీత శ్లోకం విన్నానో అదే ఉంది. ఆ పక్కన మన యొక్క పిఎస్ఎం మోటో ఉద్ధరాధాత్మ ఆత్మానం నా ఆత్మ అవసరం ఉండదు కదా, నీకు నువ్వే ఉద్ధరించుకో అని ఆ శ్లోకం చూసానమాట. అంటే కనెక్ట్ అయింది అనమాట. ఇదేంట్రా బాబు మనం ఇలా ఓపెన్ చేసినారు ఇదే ఉంది అని అనుకున్నాను అనమాట. సో ప్రతిదీ పనిని హ్యాపీగా ఆనందంగా చేయాలి, అద్భుతంగా చేయాలి, ఇష్టంగా చేయాలి. అందుకే కాలేజ్ అంటే ఇంతకుముందు చేసినప్పుడు బాగా హైపర్గా ఉండేవాడు నేను కాలేజీలో. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలేజీలో క్లాస్ వస్తే గోల అది ఇది ఇది. సో అప్పుడు పవన్ ఏదో అనేవారు. ఇప్పుడు శ్వాసన ధ్యాస అంటే. సో అదొక శ్వాసన ధ్యాస అనేది ఒక బాగా వెళ్తుంది అనమాట. ప్రతి ఒక 800 మంది స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి సెక్షన్ లో 100 మంది ఉంటారు, 70 మంది. వాళ్ళందరితో ధ్యానం చేసిన తర్వాతే క్లాస్ చెప్తాను. ధ్యానం తర్వాత క్లాసు, తర్వాత ఏదైనా మోటివేషన్ స్టోరీ. అలా ప్లాంటేషన్ కానీ ప్రతి వారం వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం కానీ, మన అన్నదానాలకు కానీ, పిరమిడ్లకు కానీ ప్రతి వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తాం. అంటే సేవ అనే దాన్ని పుణించే వాళ్ళకి అలవాటు చేయాలి. మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. అమ్మ ప్రేమే అమృతం, అమ్మ పలుకే అమృతం, అమ్మ నవ్వే అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ జోల పాటే అమృతం, అమ్మ ఓడి అమృతం, అమ్మ జోల పాటే అమృతం, అమ్మ ఓడి అమృతం. మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. సర్వులకు ఆధారం అమ్మ కరుణించే కరుణీయమ్మ, అయ్యలో సగభాగమ్మమ్మ అందరి కన్నుల పండుగ అమ్మ, గానమ్మమ్మ గమ్యమ్మమ్మ సృష్టికే మూలమ్మమ్మ, గానమ్మమ్మ గమ్యమ్మమ్మ సృష్టికే మూలమ్మమ్మ,
అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? ఆమె ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి సౌందర్యమే అమ్మ, పంచభూతాల శక్తేయమ్మ, గలగల పారే గంగేయమ్మ, చల్లగా వీచే గాలేయమ్మ. ధ్యానం అమ్మ జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ. ధ్యానం అమ్మ జ్ఞానం అమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. శక్తేయమ్మ సేవేనమ్మ, సహనంలో భూదేవేనమ్మ, దేవుడికైనా అమ్మేనమ్మ, గురువులకే గురువేయమ్మ. ఆది అమ్మ అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ. ఆది అమ్మ అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ. అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారు సార్. లాస్ట్ మధురం మధురం అని చెప్పని ఆ పాట పాడుతున్నంతసేపు తల్లి ప్రేమ యొక్క విశిష్టత, ఆ గొప్పతనం దాంట్లోనే అంటే ఒక తల్లికి ఎంత ఓర్పు సహనం అనేది ఉంటుందో, ఆ భూమాత కూడా ఒక తల్లిగా ఎంత ఓర్పు సహనంతో ఉంటుందో అలానే నాకు ఆ మీనింగ్ తోనే మొత్తం విన్నాను సార్. తల్లికి రూపంగానే ఈ పాట నాకు అనిపించింది సార్ కంప్లీట్ గా. చాలా చక్కగా పాడారు సార్ లాస్ట్ లో. దాంతో పాటు పత్రిస యొక్క అందుకున్న ఒక మీ ప్రయాణం అనేది చాలా దివ్యంగా భవ్యంగా ఉంది సార్. అంటే ధ్యానంలోకి మీ అమ్మగారిని వదిలిపెడుతున్నప్పటికి మీరు ధ్యాన మార్గంలోకి రాలేదు. అని ఎప్పుడైతే ఆ ఒక మెసేజ్ అనేది అందుకున్నారో పత్రిసాద్ ఒక మెసేజ్ చెప్పారు కదా సార్. దాంతో పాటు అలానే శాకాహారంలోకి వెంటనే రావడం జరిగిపోయింది. ఆ సోల్ పరంగా ఎంతో ఆతురతంగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ గురువు అంటే ఎవరో ఒకరి ద్వారా అందుకోవాలి కాబట్టి మీ జర్నీ అనేది అంత ఫాస్ట్ గా మొదలైపోయింది సార్. ఏదైతే మీరు 8 సూత్రాలుగా చెప్పారో, దాంట్లో ప్రేమ గురించి కానీ, ఆ తర్వాత సేవ గురించి కానీ, అంటే వినడం ఒక విశిష్టత గురించి, మన ఒక లైఫ్ పర్పస్ మనం అసలు భూమి మీదకి ఎందుకొచ్చాము, దాంతో పాటు అలాగే తామరాకు మీద ఒక నీటి బిందువులాగా ఉండాలి అన్నారు. అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్ చెప్పారు. అలానే మన పనులు ఏవైతే ఉన్నాయో, పత్రి సార్ ఎప్పుడూ అంటూ ఉంటారు. ఎప్పుడు రేపైతే ఏదైతే చేయాలో రేపు ఆ పని ఇప్పుడే చెయ్యి. మళ్ళా ఎప్పుడో చేయాలనుకునేది కూడా ఇప్పుడే చెయ్యి. పోస్ట్‌పోన్ చేయొద్దు అని చెప్పని. సో, అలాగా వాటి యొక్క విశిష్టత గురించి కూడా చాలా చక్కగా చెప్పారు సార్. దాంతో పాటు ముఖ్యంగా అసలు ఓవరాల్ సెషన్‌గా బాగా నాకు నచ్చిన పాయింట్ సార్ మాట గురించి. అంటే ఎంతమంది పుత్రులున్నా, నూరుగురు పుత్రులున్నా, ఎంతమంది ఎంత గొప్పగా ఉన్నా కూడా, ఒక్క నోటి నుంచి వచ్చే మాట అనేది చాలా గొప్పది. సత్యవాక్ అనేదే మాట్లాడాలి. చాలా పాయింట్ అనేది చాలా కొత్తగా విన్నాను సార్. అంటే విన్నాను కానీ, ఆ లైన్ అనేది 3 టైమ్స్ ఆ రెండిటితో పోల్చి చెప్పడం జరిగింది గదా! ఆ ఒక గొప్పతనం అనేది చాలా గట్టిగా అంటే కనెక్ట్ అయినట్లుగా అనిపించింది సార్. చాలా చక్కగా ఉంది సార్ ఈరోజు క్లాస్. అంటే ఆ యూత్‌లో ఉండే ఆ జోష్‌గా ఉంటుంది కదా! అంటే ఆ 3 ఇయర్స్‌లో వచ్చారు అంటే రీసెంట్‌గా వచ్చారు ధ్యానంలోకి అన్నట్లయితే అసలు అనిపియలేదు సార్. ఏదైతే మీరు ధ్యానంలోకొచ్చి మీరు ఆచరించిన తర్వాతే వాళ్ళకి ధ్యానం చేయమని చెప్పారు కదా! అక్కడ మీ యొక్క ఆచరణ అదంతా కూడా చాలా స్పష్టంగా ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ అనేది రియలిస్టిక్‌గా మీరు ఆచరించిన తర్వాతే షేర్ చేసుకోవడం జరిగింది అనని. అంటే ఆచరణ యొక్క గొప్పతనం కూడా చాలా గొప్పగా అందించారు సార్. చాలా థాంక్స్ సార్. వండర్‌ఫుల్ సెషన్ సార్. చాలా థాంక్ యూ సార్. అసలు క్లాస్ అయినట్టే లేదు. గంట మీరు అందే అన్నారు. గంట అయినట్టే లేదు అనిపించింది. చాలా చక్కగా అందించారు సార్. జ్ఞానం మాత్రం ఏదైతే మీ యొక్క జర్నీ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక ఒక జర్నీ, దాంతో పాటు మీరు ఆచరించే ఒక జర్నీ అనేది చాలా క్లియర్‌గా అందించారు సార్. ప్రతి ఒక్కరికి కూడా అందుకొని చక్కగా గాని ఆచరించి గాని ఎదగగలిగితే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది సార్. చాలా థాంక్స్ సార్. వండర్‌ఫుల్ టాపిక్, వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ అనేది మీరు మాతో షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ వన్స్ అగైన్ సార్. మాస్టర్స్ ఎవరైనా సార్‌తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. హలో గోపాల సార్ మాట్లాడండి సార్. థాంక్ యూ సార్. సార్ బాగా మాట చెప్పారు. మీరు థ్యాంక్ బేసికల్ గా లెక్చరర్ కదా, చాలా పాయింట్ వైజ్ మాకు మేము ఆల్మోస్ట్ అందరం పెద్దవాళ్ళే ఉన్నాం ఇందులో.
చక్కగా అవును చాలా సార్. చక్కగా మాకు అర్థమయ్యేటట్టుగా పాయింట్ వైజ్ చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఇంకా టైం ఓకే. ఉంటే బాగుండేది. ఇంకో సెషన్ పెట్టుకుందాం. అలాగే సార్. తప్పకుండా పెట్టుకుందాం. చాలా బాగా ఆ, చెప్పారు. ఎందుకంటే మీరు అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి మాకు మామూలుగా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. పాత అంశమే కానీ కొత్తగా చెప్పారు దాన్ని. చాలా కొత్తగా చెప్పారు. చాలా బాగుంది. ఓకే. ఓకే సార్. తర్వాత ఇంకా మీరు సార్. చేస్తున్న సేవ, ధ్యాన ప్రచారంలో చేస్తున్న సేవలో విశేషం ఏమిటంటే మీరు స్టూడెంట్స్గా ఉన్నప్పుడే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళల్లో సేవాభావము, తర్వాత యాజ్ వెల్ యాజ్ ధ్యాన ప్రచారం అన్నది ఇండక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే రేపు వాళ్ళ సమాజానికి చాలా గొప్పగా ఉపయోగపడతారు. కేవలం వాళ్ళ చదివే కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ధ్యాన ప్రచారంలో నిమగ్నం అవుతారు. ఏదైనా బాంబే ఒక ఆఫీసులో ఉన్నారనుకోండి, ఆఫీస్ కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఒక చిన్న మీటింగ్ ఉంటుంది, హడిల్ అంటారు దాన్ని. ఆ హడిల్ తర్వాత ఒక అవును. 5 నిమిషాలు ధ్యానం చేసుకొని అయినా వెళ్ళిపోవచ్చు. అట్లా అవును సార్. చేసుకుంటారు కూడా తప్పకుండా. ఎందుకంటే మీరు ఏడాది పొడుగునా ఇచ్చిన ట్రైనింగ్ ఉంది కదా వాళ్ళకి. అందుకోసం అవును తప్పకుండా సార్. చేసుకుంటాను. ఇది ఒక వినూత్నమైన ధ్యాన ప్రచారం. మీరు స్కూల్లో ధైర్యం చేసి ఎవరు ఏమనుకున్నా సరే నాకు ఇబ్బంది లేదు అనుకొని ముందుకు వెళ్ళటం అన్నది చాలా గొప్ప విషయం. దీనివల్ల మనకు సమాజానికి చాలా గొప్ప మేలు చేకూరుతుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లాంటేషన్ కూడా సార్ అన్న ప్లాంటేషన్ కూడా జూన్ 5th ఎప్పుడు వేసాను నేను 2022లో ఎన్విరాన్మెంట్ డే రోజు చేశాను స్టార్టింగ్. చిన్నప్పుడు అయినా గుర్తులేదు కానీ అప్పటి నుంచి ఈ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా వేసుకొచ్చాము పండగప్పుడు కూడా నిన్న ఈ రోజు. సో అది ఎందుకంటే అంత ఆనందం ఉంది ఇవ్వడంలోనే. సో అది ఇంకా అలా జరుగుతూనే ఉండాలి. అందరూ పిరమిడ్ మాస్టర్లు అంటేనే ఇది. సో ఇంత జ్ఞానాన్ని అంత సింపుల్ గా ఇచ్చారు. సో దాన్ని మనం తీసుకెళ్ళడమే. సో అందరూ గొప్పలే. సో ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు సంక్రాంతి రోజు ఇంత బాగా కొత్తగా మీ అందరు కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతంగా ఆనందంగా ఉంది. ఇంత చక్కగా కూడా అందరూ మాస్టర్స్ ఎంతో చక్కగా అద్భుతంగా మనం విన్నాం కదా మాస్టర్స్. ఎంతో అద్భుతంగా ఒక ప్రయాణం అనేది ఉంది మాస్టర్స్. అంటే ప్రతి ఒక్కరికి పండగే, మనకి పండగే. కానీ మనకి ప్రతిరోజు పండగే. అంటే ప్రత్యేకంగా సంక్రాంతి, భోగి అనేది ఏం లేదు. ప్రతిరోజు ఆత్మతో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ఆనందం, ప్రతిరోజు పండగే. ఆత్మతో పండగ మనకి ప్రతిరోజు కూడా. ఇంటే అన్నం పంచితే ప్రసాదం. ఇంటే అన్నం పంచితే ప్రసాదం మనకి. చాలా నాకైతే ధ్యానం కూడా కొంచెం 10 నిమిషాలు కూర్చున్నాను కానీ చాలా అద్భుతంగా అనిపించింది. అయిపోయి కొంచెం ముందు వచ్చినా బాగుంది అనిపించింది ధ్యానంలో. అదే అరగంటకు చేస్తే అంత బాగుంది అనిపించింది. చాలా ఎనర్జీ చాలా బాగుంది. సో అందరికీ వన్స్ అగైన్ అందరికీ ఆత్మబంధువులందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి అద్భుతమైన జర్నీ, దాంతో పాటు ఒక లైఫ్ లెసన్ లాగా ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మాతో ఈరోజు పంచుకున్నందుకు ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం.